హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ సురాగ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మీరు మేము మనం అందరం ఉండాలి అని నా ఇష్ట దైవం అయినటువంటి ఆ పరమశివుణ్ణి నేనైతే ప్రతి క్షణం వేడుకుంటాను ఫ్రెండ్స్. ఇవైతే మా ఇంటి ముందు బండలు ఉన్నాయి. ఆ బండల్ని తీసివేసి మట్టి వేసేసి ఈ విధంగా రోజ్ ఫ్లవర్స్ మొక్కల్ని అయితే ఇంటి ముందు ఇలా పెట్టాను. ఆల్ వెరైటీస్ పెట్టాను. ఇంకా దానికి సరైన పోషణ ఇవ్వాలి. ఇవైతే కుండీలో పెట్టాను, చూస్తున్నారు కదా. ఇది గంధం కలర్ రోజ్ ఫ్లవర్ అనమాట. చాలా బాగుంటుంది, చూస్తూ ఉన్నారు కదా మీరు. చాలా బాగుంది కదా, బాగా అనిపిస్తుందా? గంధం కలర్ రోజ్ ఫ్లవర్. ఇది వచ్చేసి ముద్ద రోజ్ ఫ్లవర్. ఇది వచ్చేసి లవ్లీ రోజ్ ఫ్లవర్ అంటాను నేను దీన్ని ఎప్పుడు. చాలా బాగుంటుంది. ఇది గంధం కలర్ రోజ్ ఫ్లవర్. ఇందులోనే 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆరెంజ్ ప్లస్ పింక్ షేడ్ ఉంటుంది, ఒక్క చెట్టులోనే ఉంటుంది అనమాట రోజ్ ఫ్లవర్స్. ఇవి వచ్చేసి బ్లాక్ అండ్ మెరూన్ రోజ్ ఫ్లవర్ అనమాట. తెలుసా, నేను ఈ రోజ్ ఫ్లవర్ని ఇలా పట్టుకొని వాటర్ పోస్తున్నాను కదా, కొంచెం డస్ట్ కూడా రోజ్ ఫ్లవర్ మీద పడనేను. ఎందుకంటే ఇవి బయట ఎండకుంటాయి కదా, అబ్బా వాడిపోతాయేమో అన్నట్టు అలా వాటర్ని వేస్తూ ఉంటాను. తెలుసా ఫ్రెండ్స్ మీకు, ఎప్పుడు రోజ్ ఫ్లవర్స్ చెట్ల కింద టబ్బులో మనం పెడితే, బకెట్లో మనం పెడితే ఎప్పటికప్పుడు మట్టిని గెలుగుతూ ఉండాలి. టీ పొడి కానీ, మనము ఎగ్స్ వాడుతుంటాం కదా, ఎగ్స్ని పలగొట్టి మెత్తగా చేసి దానికి ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్ మొదట్లో ఏవైతే టబ్బులు ఉంటాయో ఆ టబ్బుల్లో కొంచెం మట్టి ఇలా తీసి మట్టిలో బూడ్స్ పెట్టి గుడ్డు పొట్టు వేయచ్చు, ఉల్లిగడ్డ పొట్టు కూడా వేయచ్చు. నేనైతే ఉల్లిగడ్డ పొట్టుని వాటర్లో నానబెట్టేసి మళ్ళీ మార్నింగ్ పూట వేస్తానమాట. అలా ఎరువుగా పనికొస్తుంది. ఇదైతే మా టెర్రస్ పైన క్లీన్ చేసేస్తున్నాను. ఎందుకనంటే ఇక్కడ ముగ్గులు వేయడానికి ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వస్తూ అన్నారు. మరి ఇంకా ఏమేమి ప్రయోగాలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాము. మరి సంక్రాంతి అంటే మాటలుగా ఉంటుందా, మామూలుగా ఉండదన్నమాట. మరి ఎంతమంది వస్తారు ఫ్రెండ్స్ అనేది నాకైతే తెలియదు, కానీ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. కలర్ఫుల్స్ ముగ్గులు వేయాలి అనేసి. మీరు కూడా చేస్తారా సంక్రాంతిని? చేస్తే ప్రతిదీ షేర్ చేసుకోండి. ఇలా అయితే నా రోజ్ ఫ్లవర్ చెట్లకి ఇలా నేను చిలకరిస్తానమాట చేయితోటి. ఒక్కొక్కసారి చేయితోటి చిలకరిస్తాను, ఒక్కొక్కసారి బాటిల్కి హోల్స్ పెట్టేసి వాటర్ని ప్రెషర్తో ఒత్తుతూ ప్రెషర్తో వాటర్ని పోస్తూ ఉంటాను. అలా పోస్తూ ఉంటే దాని మీద ఏమైనా చీడపురుగు ఉంటే అది పోతుంది అనమాట. అందుకని ఇలా ప్రొటెక్షన్ అయితే చేస్తాను రోజ్ ఫ్లవర్స్ని. నాకైతే గార్డెన్ని పెంచుకోవడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.